హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ వచ్చేసరికి కాశీ విశ్వనాథ్ టెంపుల్, సారనాథ్ టెంపుల్, ది కృష్ణ జన్మస్థాన్ టెంపుల్, రామ్ జన్మభూమి టెంపుల్. కాశీ విశ్వనాథ్ టెంపుల్, సారనాథ్ టెంపుల్, ది కృష్ణ జన్మస్థాన్ టెంపుల్, రామ్ జన్మభూమి టెంపుల్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చూద్దామండి. అన్పారా థర్మల్ పవర్ స్టేషన్, ఔరయ్య థర్మల్ పవర్ స్టేషన్, ఫిరోజ్ గాంధీ ఉంచాహర్ థర్మల్ పవర్ ప్లాంట్, హర్దుగంజ్ థర్మల్ పవర్ స్టేషన్, నేషనల్ క్యాపిటల్ థర్మల్ పవర్ ప్లాంట్, ఓబ్రా థర్మల్ పవర్ స్టేషన్, పంకీ థర్మల్ పవర్ స్టేషన్, పరిచ్చా థర్మల్ పవర్ స్టేషన్, రిహండ్ థర్మల్ పవర్ స్టేషన్, రోసా థర్మల్ పవర్ స్టేషన్, సింగ్రౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, తండా థర్మల్ పవర్ ప్లాంట్, నరోరా ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇందులో మేజర్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి రిహండ్ థర్మల్ పవర్ స్టేషన్ అండ్ సింగ్రౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఫ్లోక్ డ్యాన్స్ వచ్చేసరికి నౌతంకి, రసిల్లా, కజ్రీ, జోరా, చప్పేలి, జైత్ర. వన్స్ అగైన్ రిపీట్, నౌతంకి, రస్లీలా, కజ్రీ, జోరా, చప్పేలి, జైత్ర. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ చూద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, ఇది వారణాసిలో ఉంది. నెక్స్ట్ ఇంకోటి లక్నోలో వచ్చేసరికి చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇది లక్నోలో ఉందండి. నెక్స్ట్ లక్నోలో ఇంకోటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉందండి, ఇది వచ్చేసరికి అంసుయి ఎయిర్పోర్ట్, ఇది వచ్చేసరికి లక్నోలో ఉందండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టేడియంస్ వచ్చేసరికి కేడి సింగ్ బాబు స్టేడియం, ఇది వచ్చేసరికి లక్నోలో ఉందండి, ఇది వచ్చేసరికి మల్టీపర్పస్ స్టేడియం అండి. నెక్స్ట్ కాన్పూర్లో ఒకటి క్రికెట్ స్టేడియం ఉందండి, ఇది వచ్చేసరికి గ్రీన్ పార్క్ స్టేడియం. గ్రీన్ పార్క్ స్టేడియం ఇది కాన్పూర్లో ఉంది, ఇది క్రికెట్ స్టేడియం. నెక్స్ట్ దయాన్ చంద్ హాకీ స్టేడియం అండి, దయాన్ చంద్ హాకీ స్టేడియం, ఇక్కడ ఇది హాకీ సంబంధించిన స్టేడియం అండి, ఇది వచ్చేసరికి లక్నోలో ఉందండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రీసెర్చ్ సెంటర్స్ ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది 1951లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది లక్నోలో ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ టాక్సికాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది 1965లో ఎస్టాబ్లిష్మెంట్ అయిందండి. వన్స్ అగైన్ రిపీటెడ్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1951, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది లక్నోలో ఉంది. ఇండస్ట్రియల్ టాక్సికాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది 1965లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి ప్రొడక్షన్లో ఫస్ట్ పొజిషన్లో బంగాళదుంప, గోధుమ, బార్లీ, మాంసం, మామిడి, ఈ ప్రొడక్షన్లో ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్లో ఉందండి. పొగాకు విషయంలో ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి ప్రొడక్షన్లో థర్డ్ ప్లేస్లో ఉందండి. బంగాళదుంప, గోధుమ, బార్లీ, మాంసం, మామిడి ఇందులో ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో పొగాకులో ఉందండి. థర్డ్ ప్లేస్ పొగాకు. భారతదేశపు పంచదార గిన్నె అని కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటామండి. భారతదేశపు పంచదార గిన్నె, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్కి ఒక నిక్ నేమ్ ఉందండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి రామ్సర్ సైట్ చూద్దాం. ఎగువ గంగా నది ప్రాంతం, ఇది 266 చదరపు కిలోమీటర్లు అండి. సెకండ్ వన్ నవాబ్గంజ్ పక్షి సంరక్షణ కేంద్రం, నవాబ్గంజ్ బర్డ్ శాంచురీ, ఇది 2 చదరపు కిలోమీటర్లు ఉందండి. పార్వతి ఆరంగ పక్షి సంరక్షణ కేంద్రం, పార్వతి ఆరంగ బర్డ్ శాంచురీ, ఇది వచ్చరికి 7 చదరపు కిలోమీటర్, 7 స్క్వేర్ కిలోమీటర్ ఉందండి. నెక్స్ట్ సమన్ పక్షి సంరక్షణ కేంద్రం, సమన్ బర్డ్ శాంచురీ, ఇది వచ్చరికి 5 చదరపు కిలోమీటర్లు, 5 స్క్వేర్ కిలోమీటర్లు ఉందండి. నెక్స్ట్ సమస్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం,
సమస్పూర్ బర్డ్ శాంచురీ అండి, ఇది 8 చదరపు కిలోమీటర్లు ఉంది, 8 స్క్వేర్ కిలోమీటర్ ఉందండి. నెక్స్ట్ సాండీ పక్షి సంరక్షణ కేంద్రం, సాండీ బర్డ్ శాంచురీ అండి, ఇది 3 చదరపు కిలోమీటర్లు 3 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందండి. నెక్స్ట్ వన్ సర్సాయి నవార్జిల్, ఇది వచ్చరికి 2 చదరపు కిలోమీటర్లు ఉందండి, 2 చదరపు కిలోమీటర్లు ఉంది. 8th వన్ సర్ సరోవర్, ఇది వచ్చరికి 4.1 చదరపు కిలోమీటర్లు ఉందండి. రామ్సర్ సైట్స్ వచ్చరికి ఇది 1971లో ఇరాన్లో రామ్సర్ ప్రాంతంలో చిత్తటి నేలల గురించి వెట్లాండ్ సంబంధించి ఒక ఒప్పందం జరిగిందండి. దీనినే రామ్సర్ ఒప్పందం అని అంటారండి. ఇండియాలో ఉన్నటువంటి రామ్సర్ సైట్లో ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచే 8 ఉన్నాయండి. ఇండియాలో రామ్సర్ సైట్స్ ఎక్కువ ఉన్న ప్లేస్ వచ్చారు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి 2011 సెన్సస్ ప్రకారం 0 to 6 years చైల్డ్ పాపులేషన్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్లో 29.7 millions తోటి ఫస్ట్ పొజిషన్లో ఉందండి. 0 to 6 years చిల్డ్రన్ పాపులేషన్ అండి. ఎస్సీ పాపులేషన్ అధికంగా గల రాష్ట్రం, హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, ఎస్టీల పాపులేషన్ పరంగా తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. ఎస్సీ పాపులేషన్, హిందూ పాపులేషన్, ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఇది హైయెస్ట్ పాపులేషన్లో ఉన్నటువంటిది ఉత్తరప్రదేశ్. ఎస్టీ పాపులేషన్లో లీస్ట్లో ఉన్నటువంటిది కూడా ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ పేదవారి సంఖ్య, పూర్ పీపుల్ పాపులేషన్లో కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉందండి. 59.8 million తోటి 59.8 million తోటి పూర్ పాపులేషన్, పేదవారి సంఖ్య పరంగా కూడా ఫస్ట్ పొజిషన్లో ఉందండి. పాపులేషన్ పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది 19.98 crores తోటి పాపులేషన్ పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. పేదవారి సంఖ్య పరంగా కూడా ఫస్ట్ పొజిషన్లో ఉంది. హిందువులు, ముస్లింలు, ఎస్సీ పాపులేషన్ ఈ 3 కేసులో కూడా ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఎస్టీ పాపులేషన్లో తక్కువ లీస్ట్ పొజిషన్లో ఉంది. 0 to 6 years చైల్డ్ పాపులేషన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, అది 29.7 millions తోటి. నెక్స్ట్ బార్డర్ షేర్ విత్ 8 states అండి, 1 యూనియన్ టెరిటరీ, 1 ఇంటర్నేషనల్ బార్డర్ అండి. 8 states వచ్చరికి ఇది డొమెస్టిక్ బార్డర్ వచ్చరికి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండి. 8 states ఏమేంటండి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. 1 యూనియన్ టెరిటరీ వచ్చరికి ఢిల్లీ అండి. ఏంటండి ఢిల్లీ. 1 ఇంటర్నేషనల్ బార్డర్ వచ్చరికి ఇది నేపాల్ అండి. ఇంటర్నేషనల్ బార్డర్ వచ్చరికి నేపాల్. బార్డర్ షేరింగ్ విత్ 8 states ప్లస్ 1 యూనియన్ టెరిటరీ ప్లస్ 1 ఇంటర్నేషనల్ బార్డర్. ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బార్డర్ షేరింగ్ విత్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి టోటల్ జిఐ ట్యాక్స్ అనేది 75 అండి. ఈ 75 జిఐ ట్యాక్స్ తోటి ఇండియాలో టాప్ మోస్ట్ జియో ట్యాక్స్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఉందండి. జియో ట్యాక్స్లో ఇండియాలో ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే అండి, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఆల్రెడీ పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ అయ్యిందండి, ఒకసారి చెక్ చేయండి వీడియో. దీంతో పాటుగా ఛానల్లో 19 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. దీంతో పాటుగా క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ కూడా ఉందండి, ఒకసారి ఛానల్ చెక్ చేసి ఒకవేళ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. థ్యాంక్ యూ.